ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ అయితే తోటకూర ఫ్రై. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూరను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి. ఒకసారి ఇలా దాన్ని వాష్ చేసుకోవాలి మంచిగా. తర్వాత మనకి సరిపడే అన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 to 5 ఎండుమిరపకాయ, తర్వాత ఎల్లిపాయ, పొట్టు తీసుకున్న ఎల్లిపాయని దంచి పేస్ట్ చేసుకుందాము. తర్వాత ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఎల్లిపాయ, ఉల్లిపాయ దాంట్లో వేసుకోవాలి. ఇలా వాటిని ఒకసారి వేగనిచ్చుకోవాలి. తగినంత పసుపు, ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని దాంట్లో వేసుకోవాలి. ఒక 5 to 10 minutes అయితే మనం దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఒకసారి ఇప్పుడు మనం పెట్టుకున్న మూతను తీసుకొని ఒకసారి కలుపుకుందాము. ఆకు కొంచెం దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. తగినంత సాల్ట్, ఒకసారి కలుపుకోవాలి. మనము ఎండుమిర్చి వేసుకుందాం కాబట్టి చిల్లీ పౌడర్ అయితే అవసరం లేదు. అంతే ఫ్రెండ్స్, మనం ఎంతో ఇష్టంగా తినే తోటకూర ఫ్రై అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ దొండకాయ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ దొండకాయని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయ, తర్వాత ఎల్లిపాయలు, పల్లీలు, తర్వాత సరిపడేంత జీలకర్ర, తర్వాత సరిపడే అన్ని కరివేపాకు రెమ్మలు. తర్వాత ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న పల్లీలను కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా పల్లీలని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి మళ్ళీ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లో వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని దాంట్లోకి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, మంచిగా వేగనిచ్చుకోవాలి. తర్వాత టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, టీ స్పూన్ జీలకర్ర, 10 రెమ్మల కరివేపాకు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న పల్లీలను దాంట్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన ఒక గిన్నె ఒక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ని దాంట్లో వేసుకొని వేయించుకోవాలి. వేరే ఒక స్టవ్ పైన మనము పొడుగు కాకరకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సాల్ట్ వేసుకొని ఒకసారి కడుక్కోవాలి. దొండకాయ వేగేంతసేపు మనం కాకరకాయని ఉడకబెట్టుకుందాము.
ఇప్పుడు మనం దొండకాయ బౌల్ మీద మూత పెట్టుకుందాము, కొద్దిసేపు వేగనిద్దాము. మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్నర చిల్లీ పౌడర్ వేసుకోవాలి. స్పూన్నర సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పుల్లటి పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పెట్టుకొని దాన్ని ఉడకబెట్టుకుందాము. కాకరకాయ దాని మీద మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచుకుందాము. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దొండకాయ పీసెస్ అయితే వేగిపోయాయి. ఒక 1/2 కేజీ టమాటాలను కట్ చేసి పెట్టుకుందాము. 10 వెల్లుల్లి రెమ్మలు, మెంతులు 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు, 5 కరివేపాకు రెమ్మలు, ఒక 5-6 ఎండుమిర్చి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం కాకరకాయ ఫ్రై మీద మూత పెట్టుకున్నాం కదా, ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాము. సారీ ఫ్రెండ్స్, ఉడకబెట్టుకుందాము. ఇది ఫ్రై కాదు, ఇంకా పోనికి వేసుకోలేదు. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కాకరకాయ ఉడకబెట్టుకున్న కాకరకాయని ఇప్పుడు మనము వేయించుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు, ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఆ గ్రీన్ చిల్లీని ఆయిల్లో వేసుకుందాము. మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఉన్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకుందాము. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని దంచి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయల్ని దంచి వేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకోవాలి. మనం వేయించుకున్న కాకరకాయని దాంట్లో ఉడకబెట్టుకున్న కాకరకాయని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు టమాటా చారుని ఒక స్టవ్ పైన పెట్టి మరగబెట్టుకుందాము. చారు కాదు, పీసెస్ని. కాకరకాయ ఫ్రై కావడానికి 1 అవర్ పడుతుంది. మనం సిమ్లో గోలించుకుందాము. ఇంతసేపు మనం వేయించుకున్న పల్లీలు ఉన్న పచ్చిమిర్చిని ఇప్పుడు రోటిలో వేసుకుంటూ రోటి పచ్చడి చేసుకుందాము. ఇలా వాటిని మొత్తం దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే నేను మధ్యలో స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఇది దొండకాయ పచ్చడి అయిపోయిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే మనం టమాటా చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఉడకబెట్టుకున్న టమాటా పీసెస్ని ఈ విధంగా రసం తీసుకోవాలి. ఇలా టమాటా పీసెస్ నుంచి ఇలా రసం తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, ఎల్లిపాయలు, తర్వాత మిరియాలు దంచుకుందాము. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మెంతి పొడి, పసుపు, ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం పిండుకున్న రసాన్ని దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు మసలనివ్వాలి. గోలిన కాకరకాయలో సగం గోలిన కాకరకాయల్లో 1 స్పూన్ చక్కెర వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి.
మనం ఇందాక మధ్యలో స్టాప్ చేసాం కదా ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంతకుముందు మనం వేయించుకున్న దొండకాయ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ పచ్చడి తీసుకొని ఆ దొండకాయ పీసెస్లో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. చింతపండు రసం బదులు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం వేయించుకున్న దొండకాయ పీసెస్ని డైరెక్ట్ పచ్చడి దీంట్లో వేసుకోకుండా ఇవి వేయించుకున్న దొండకాయ పీసెస్ని కూడా రోటిలో వేసుకుంటూ దంచుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని దాంట్లో వేసుకుంటూ దంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మన కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు చెప్పాను కదా 1 అవర్ పడుతుందని, కరెక్ట్ 1 అవర్ అయితే పట్టింది అవ్వడానికి. అంతే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టమాటా చారు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆఫ్ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అయితే అయిపోయింది. ఇదైతే తోటకూర ఫ్రై, ఇది కాకరకాయ ఫ్రై, ఇది పప్పును టమాటా చారు అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇది పులగంద ఫ్రై ఫ్రెండ్స్. నేను ఈ పప్పును పులగంద ఫ్రై అయితే వీడియో తీయలేదు. ఓకే, తర్వాత ఇది దొండకాయ పచ్చడి. ఇప్పుడైతే మనం చేసిన రెసిపీస్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ చూడండి, చాలా బాగుంది. తోటకూర కాకరకాయ ఫ్రై కూడా చాలా బాగా ఉంది. పులగంద ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగా ఉంది. పులగంద ఫ్రై. ఇప్పుడు దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.